ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం. 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ. ఎక్కడ బంధువులుంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ. ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. ఆయన చెప్పుకొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు, బాగా బలి చెప్తున్నాడు ఈ మధ్య. మరి దేవతల రాజధాని అన్నాడు. నేను వెళ్ళి చూశాను, ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు కనిపించిందల్లా కర్రతుమ్మ చెట్లు, మరి అరటి చెట్లు, చెరుకు, ఈ తప్ప అదేమీ కనిపించటం లేదు. మరి మట్టి తీసి చూశాను, చేయబెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా? బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, అయ్యా రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 30,000 ఎకరాలు తీసుకున్నాడు. మరి ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు. ఎందుకయ్యా 70,000 ఎకరాలు? ఏమి చెయ్యాలనుకుంటున్నావయ్యా? మరి నీళ్లలో రాజధాని కట్టాలనా? నువ్వు రాజధాని కట్టేదానికి 50 అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు. నేను చూడలేదు, విశాఖపట్నంలో కూడా 50 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలీదు. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ 10 అంతలు పెరుగుతుంది. నీళ్లు వచ్చేటువంటి కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగులకు నాకు ఇంజనీర్లు చెప్పారు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు. కారణం బంధు ప్రీతి. దొనకొండలో లేరు ఆయనకి బంధువులు. ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు, ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు. ముందుగానే రాజధాని వస్తుందని 100-200 ఎకరాలు బినామీ పేర్లతో కొనుక్కొని ఉన్నారు. అది ఒక పెద్ద అది ఒక అవినీతి గుట్ట అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.